చేరి మిమ్మల్ని ఆరాధించుకుంటకును ప్రభువా నీ యొక్క ప్రసన్నతను మేము అనుభవించుటకు మాకు ఇచ్చిన యొక్క గొప్ప సమయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా యొక్క హృదయంలోను ప్రభువా మీ తట్టు తిప్పుకొని ఉండగా నీ యొక్క సన్నిధిలో ప్రభువా నీ యొక్క మెల్లనైన స్వరము ద్వారా మమ్మల్ని దర్శించండి. నేను నీ వాక్యము ద్వారా ప్రభువా మా జీవితంలోను ప్రభువా మీరు సంధించమని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్క పరిస్థితిని ప్రభువా మీరు క్రమబద్ధీకరించమని వేడుకొంచున్నాం. నీ వాక్యంలో ఉన్న మర్మముల చేత ప్రభువా మమ్మల్ని దర్శించమని క్రీస్తు పేరిట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మీ మధ్యలో చేరుటకు దేవుడిచ్చిన యొక్క గొప్ప సమయమును బట్టి దేవునికి నేను స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. ఇటు అవకాశమును బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఆక్సిలరీని ప్రేమించి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన సంఘ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ, ట్రెజరర్, కమిటీ మెంబర్స్ అందరికీ, అదేవిధంగా సంఘ కాపరి వెంకటేష్ పాల్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనములు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ స్పేస్ ఫర్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో బైబిల్ కాజ్ కొరకు ఈ యొక్క సంఘం ఇస్తున్న సహకారం అంతటిని బట్టి సంఘమునకు ప్రత్యేకంగా నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో బైబిల్ సొసైటీ రిప్రజెంటేటివ్స్గా ఇక్కడికి వచ్చిన ప్రిసిల్లా జైకర్ గారికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆక్సిలరీ కమిటీ, అండ్ ఆల్సో డాక్టర్ శిల్ప గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనములు. ఈ ప్లేస్లోకి రాగానే నాకు రాయ్ అంకల్ వాజ్ సంబడి హూ వాజ్ వెరీ మచ్ ఇన్స్పైరింగ్ మీ ఫ్రమ్ ద టైమ్ ఐ టుక్ ఓవర్ యాజ్ ఆక్సిలరీ సెక్రటరీ. నాకు లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు బాగా గుర్తు, వెళ్ళిపోయేటప్పుడు ఐ జస్ట్ స్టాప్ దేర్ అండ్ ఆస్క్డ్, అంకుల్ విల్ గో ఇన్ ద వెహికల్. ఐ సెడ్ ఐ హ్యావ్ మై స్కూటర్. డూ యూ స్టిల్ డ్రైవ్ ఎ స్కూటర్? స్కూటర్ అనేది ఉన్నది అన్న సంగతి, లైక్ వీ ఆల్ ఆర్ ఇన్ ద బైక్ వరల్డ్, సో స్టిల్ హ్యావ్ దట్ స్కూటర్. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సీ హౌ హీ వాస్ ట్రావెలింగ్. హీ హ్యాడ్ ఆల్ దిస్ బైబిల్ సండేకి సంబంధించిన బ్యాగ్స్ కానీ పిల్లలకి సంబంధించిన అన్నీ, హీ కెప్ట్ ఇట్ ఇన్ ద స్పేస్ అండ్ హీ యూస్ టు డ్రైవ్. అండ్ ఒకటి చెప్పాలి అంటే దట్ వాజ్ సంథింగ్ విచ్ వాజ్ పుషింగ్ మీ యాజ్ అన్ ఆక్సిలరీ సెక్రటరీ. వెన్ ఎ పర్సన్ హ్యాస్ సో మచ్ ప్యాషన్, ఒక వాలంటీర్గా ఉండి అంత పరిచర్య చేస్తున్నప్పుడు, ఒక ఆక్సిలరీ సెక్రటరీగా, ఒక స్టేట్ ఆక్సిలరీ సెక్రటరీగా ఉండి హౌ మచ్ ఐ హ్యావ్ టు డూ అన్నది, దట్ వాజ్ సంథింగ్ ఐ స్టిల్ రిమెంబర్. ఈ సందు నాకు బాగా గుర్తు. సో యూ ఆల్వేస్ హ్యావ్ స్పేసెస్ where God will be talking to you or showing certain things so that you can be inspired and move forward. So in that way, I really appreciate Dr. Shilpa Garu for taking up that legacy of father. హాస్టల్ పంచుకుంటారు కానీ పరిచర్యలు పంచుకోవాలంటే పిల్లలకి చాలా కష్టం. But the way she came forward and told that I want to take this up. So thank you for doing that wonderful ministry. బైబిల్ సొసైటీ గురించి కొన్ని విషయాలు ప్రిసిల్లా గారు తెలపడం జరిగింది, అదేవిధంగా శిల్ప గారు కూడా చెప్పడం జరిగింది. క్లుప్తంగా ఇంతకుముందు అంత ఎట్లుండేది అంటే బైబిల్ సొసైటీ అంటే హోల్ ఆఫ్ ఇండియా బైబిల్ సొసైటీ లాగే మాట్లాడుతూ ఆ రాష్ట్రంలో ట్రాన్స్లేషన్ అవుతుంది, ఈ రాష్ట్రంలో ట్రాన్స్లేషన్ అవుతుంది, అట్లా ఉండేది. కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ ద చర్చ్ టుడే దట్ తెలంగాణ ఆక్సిలరీ టుడే ఇట్ సెల్ఫ్ ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్. ఐ వాంట్ ఇట్ టు బీ వెరీ క్లియర్. ఏదో ఎక్కడో రాష్ట్రంలో ట్రాన్స్లేషన్ అవుతుంది అని చెప్పడానికి కాదు, బట్ టుడే అట్ తెలంగాణ స్టేట్, మన రాష్ట్రంలోనే దగ్గర 5 ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. 5 ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ లిటరలీ ఇన్ ప్రోగ్రెస్. అండ్ అందులో ప్రైమరీగా లంబాడి తెలుగు భాషలోకి బైబిల్, న్యూ టెస్ట్మెంట్ వాళ్ళకు వచ్చింది, ఓల్డ్ టెస్ట్మెంట్ వాళ్ళకి ఇంకా ప్రిపేర్ కాలేదు. సో ఇప్పుడు
ఆ యొక్క ఓల్డ్ టెస్టమెంట్ ప్రక్రియ ఎప్పుడో మొదలైంది, కానీ ఫర్ వేరియస్ రీజన్స్ ఇట్ వాస్ స్టక్ సమ్వేర్ అండ్ ఇట్ వాస్ స్టాప్డ్. లాస్ట్ 3 yearsలో వీ మేడ్ షూర్ దట్ వీ రివైవ్ ద ప్రాజెక్ట్. మళ్ళీ అది ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ప్రూఫ్ రీడింగ్ ఫేస్లోకి వచ్చి ప్రభుచితం అయితే 2022 క్రిస్మస్ కల్లా లంబాడీ తెలుగు ఫుల్ బైబిల్ వాళ్ళకి ఇవ్వడానికి మేము ప్రయాసపడతా ఉన్నాం. సో దట్ ఈస్ ప్రాజెక్ట్ నెంబర్ 1. ప్రాజెక్ట్ నెంబర్ 2, తెలుగు భాషలోకి ఇప్పుడు మనకున్న భాష కంటే కూడా వాడుక భాషలోకి కూడా ఒక బైబిల్ తీసుకురావాలి అని చెప్పి వాడుక తెలుగు భాషలోనికి కామన్ లాంగ్వేజ్ అంటాం. దెర్ ఈస్ ఏమంటారు సంస్కృటైజ్డ్ లాంగ్వేజ్, దెర్ ఈజ్ ఆల్సో కామన్ లాంగ్వేజ్. సో ఆ కామన్ లాంగ్వేజ్లోనికి కూడా బైబిల్ని తేడానికి ప్రయాసపడతా ఉన్నాం. దట్ ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో ఇన్ ప్రోగ్రెస్. దానితో పాటు ఒక యునిక్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ 2018. ఏంటిది అంటే, మీరు మీ చేతిలో ఈ పేపర్ ఉంది కదా, యూ హ్యావ్ యువర్ సాంగ్ షీట్స్. కెన్ యూ టేక్ ద లాస్ట్ షీట్ ఆఫ్ యువర్ సాంగ్? ఈజ్ దర్ ఎ డిఫరెన్స్ ఇన్ ద లాస్ట్ షీట్? యవనస్తులు పాడిన పాటలు చూడండి. అవునా? వై ఈజ్ దాట్? పెద్దోళ్ళు పాడిన పాటలన్నీ తెలుగులో ఉన్నాయి, చిన్నోళ్ళు పాడిన పాటకు వచ్చేటప్పటికి ఏమైంది? వాట్ ఈజ్ దట్ చెప్పండి. తెలుగులో సింపుల్గా ఒక మాట చెప్తా. వీళ్ళ పరిస్థితి ఏంటంటే, తెలుగు చదవడం రాదు, ఇంగ్లీష్ చదివితే అర్థం కాదు. డోంట్ లాఫ్ ప్లీజ్, ఇట్ హర్ట్స్ దెమ్. ఓకే, వీళ్ళ పరిస్థితి ఏంటంటే తెలుగు చదవడం రాదు. కేజేవి బైబిల్ ఇస్తే ది దై దౌ ఆర్ట్ అనగానే దే ఆర్ ఆఫ్. అండ్ దిస్ ఈజ్ అ జనరేషన్ హూ ఆర్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సీరియస్లీ మనం అనుకుంటున్నాం, మురిసిపోతున్నాం, మా పిల్లోడు ఇంగ్లీష్లో బైబిల్ చదువుతున్నాడని. తెలుగులో ఆడికి బైబిల్ చదవడం రాదండి, ఆడు ఇంగ్లీష్లోనే బైబిల్ చదువుతాడని చాలా మంచిగా చెప్తాం. But I challenge you, you ask them what they understood. Did the word of God speak to them? They are struggling. There is a big chunk of people like that. Almost oka generation undani cheppali. And it is our responsibility as a church, and particularly my responsibility from Bible Society, to make sure that this generation should not go off without getting the word of God. దేవుని యొక్క వాక్యమును వారి యొక్క హృదయానికి తాకే భాషలోకి వాళ్ళకి ఇవ్వాలి. సో వీ సా ఎ మిడిల్ లైన్ దేర్. ఏంటిదంటే, యూ హ్యావ్ టు గివ్ దెమ్ ద లాంగ్వేజ్ దే నో ఇన్ ద లాంగ్వేజ్ దే కెన్ రీడ్. సో 2 లాక్డౌన్స్ వీ యూస్డ్ ఇట్ ఇన్ ఎ వెరీ ప్రొడక్టివ్ వే. మొత్తం తెలుగు బైబిల్ని మొత్తం ఇంగ్లీష్ స్క్రిప్టులోకి తీసేసినాం. It is finished. We are done with 2 proof readings. అసలు యాక్చువల్గా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే ఫుల్ బైబిల్ ఇన్ ఇంగ్లీష్ రోమన్ స్క్రిప్ట్ వాజ్ సపోజ్ టు బి రిలీజ్డ్ ఇన్ అక్టోబర్. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అండ్ దేర్ వాజ్ ఫ్యూ పీపుల్ ఇన్వాల్వ్. కోవిడ్ కారణంగా కొందరు మరణించడం కూడా జరిగింది, దానితో ఆ ప్రాజెక్ట్ డిలే అయింది. బట్ వీ కెన్ సే దట్ బై April 2020 ఈ యొక్క యంగర్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ రీడబుల్ లాంగ్వేజ్లో, ఓకే, దట్స్ ద ఓన్లీ లాంగ్వేజ్ దే కెన్ రీడ్ అండ్ దే కెన్ ఆల్సో అండర్స్టాండ్. మనకి చెప్పుకుంటే బాగుంటుంది, కానీ వెన్ ఐ హ్యాడ్ కాన్వర్జేషన్ విత్ దిస్ యంగ్ పీపుల్, ఐ అండర్స్టూడ్ దేర్ స్ట్రగల్. సో దెన్ వీ థాట్, ఓకే, దేర్ షుడ్ బి ఎ మిడిల్ లైన్. ఈ బైబిల్ వస్తే తప్పించి వీళ్ళకి దే కెనాట్ గెట్ ఇన్ టు దట్ స్పిరిచువల్ నరిష్మెంట్, దేవునితో ఆత్మ సంబంధంలోనికి వాళ్ళు రాలేరు అని చెప్పి తెలుగు లాంగ్వేజ్ బైబిల్ ఇన్ రోమన్ స్క్రిప్ట్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్, అండ్ దట్ ఈస్ ఎ మేజర్ ప్రాజెక్ట్ which will be finished at the earliest. And తర్వాత there will be also a Bible like this, where you have English text on one side and where we will also have the transliterated text on other side. So there is, అందుకే నేను చెప్తున్నది ఏంటంటే, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఆక్సిలరీ ద్వారా ఎన్నో ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి.
So whatever the support the church gives is going into these projects. So Meeru, if you are burdened about the generation, next generations, you have to support the Bible cause. మన యొక్క పిల్లలకి మనం బైబిల్స్ ఇవ్వాలి, మన పిల్లలకి అర్థమయ్యే భాషలో బైబిల్స్ మనం ఇవ్వాలి, చదవగలిగిన భాషలో వాళ్ళకి బైబిల్స్ ఇవ్వాలి. అండ్ టుడే మీరు జ్ఞాపకం చేసుకుంటే the concentrating time of any individual is hardly 2 minutes or 5 minutes. అది దాటిందంటే మటుకు యూ కెనాట్ గెట్ దర్ కాన్సన్ట్రేషన్. బైబిల్ ముందే ఉంటుంది కానీ బుర్ర ఎక్కడో ఉంటుంది. సో వీ నీడ్ టు నో దాట్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్. దట్ ఈస్ ఆన్ వన్ సైడ్. దానితో పాటు మన మధ్యలో ఎంతోమంది డిఫరెంట్ డిసేబిలిటీస్తో ఉన్నారు. అండ్ ఫర్ మీ ఏబుల్డ్ పీపుల్కి పరిచర్య చేయడం ఎంత ఇంపార్టెంటో, డిజేబుల్డ్ పీపుల్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ వాళ్ళకి కూడా పరిచర్య చేయడం అంత ఇంపార్టెంట్. సో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా, పర్టికులర్లీ తెలంగాణ ఆక్సిలరీ ద్వారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అంధుడికి బ్రెయిలీ బైబిల్ ఇఫ్ దే కెన్ రీడ్ బ్రెయిలీ, ఆడియో బైబిల్ ఇఫ్ దే కెనాట్ రీడ్ బ్రెయిలీ. బ్రెయిలీ బైబిల్ చదవలేకపోతే వాళ్ళకి కంపల్సరీ ఒక ఆడియో బైబిల్ ఇవ్వడానికి ప్రయాసపడుతూ ఉన్నాం. అండ్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఏమంటారు, ఏదో మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ కాదు కానీ దిస్ ఈజ్ ఎ మినిస్ట్రీ విచ్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ రీసెర్చ్. యూ నీడ్ టు హ్యావ్ అ ప్రాపర్ రీసెర్చ్ టు డూ మినిస్ట్రీ సమ్టైమ్స్. సో వీ యూజ్ ఆల్ ద రీసెర్చ్ టూల్స్ టు గెట్ ద డేటా, టు గెట్ ద స్టాటిస్టిక్స్ అండ్ ఆల్సో టు రీచ్ పీపుల్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా, 33 జిల్లాల్లో కూడా ఎక్కడ అంధుడు ఉన్నా కానీ వాళ్ళకి ఐదర్ వీ ట్రై టు గివ్ దమ్ ఎ బ్రైలీ బైబుల్ ఆర్ వీ ట్రై టు రీచ్ దమ్ విత్ ఎ ఆడియో బైబుల్. సో వీఆర్ మేకింగ్ షూర్ దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ రీచ్ టు దెమ్. అండ్ బ్రైలీ బైబుల్స్ అండ్ ఆడియో బైబుల్స్ ఆర్ ద మోస్ట్ కాస్ట్లీ అఫేర్స్. ఒక బ్రైలీ బైబుల్ ప్రింట్ చేయాలన్నా, ఒక ఆడియో బైబుల్ తయారు చేయాలన్నా, దట్స్ ద మోస్ట్ కాస్ట్లీ అఫేర్. యూ కెన్ గివ్ అ నార్మల్ బైబుల్ జస్ట్ లైక్ దాట్. కానీ ఒక బ్రెయిలీ బైబుల్ ఇవ్వాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఇట్స్ ఎ కాస్ట్లీ థింగ్. ఒక ఆడియో బైబుల్ కాస్ట్ వచ్చి 2,500 రూపీస్. బట్ దెన్ ఫ్రమ్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి జరిగేది అంతా కూడా వీఆర్ డూయింగ్ అట్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. నో బ్రెయిలీ బైబుల్ ఈస్ చార్జ్డ్, నో ఆడియో బైబుల్ ఈస్ చార్జ్డ్. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఫ్రీ activities happening from Bible Society of India, and particularly for the visually challenged people. Secondly, Chepali, and I want all the church to pray for this project because this is in a very planning stage lo undi project. Most probably by December or January it will be in full-fledged action. Braille wala koruku we are doing so much. Then I started to read the whole national డిజబిలిటీ రిపోర్ట్ తీసుకొని చదువుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బ్రెయిలీ వాళ్ళు ఎంతమంది, బ్లైండ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో, డమ్ అండ్ స్పీచ్ ఇంపైర్డ్ పీపుల్, డమ్ అండ్ స్పీచ్ ఇంపైర్డ్ పీపుల్ ఆర్ సో మెనీ. వాళ్ళ స్టాటిస్టిక్స్ వీళ్ళ స్టాటిస్టిక్స్ సమానంగా ఉంటుంది. బట్ టుడే ఐ హ్యావ్ టు సే యాజ్ BSI we still haven't reached them. The only way we can reach to them is we have to make the whole Bible or the Bible narratives into sign language. మనకు చిన్నప్పుడు బదిరులకు వార్తలను వచ్చేది. దూరదర్శన్ యూస్ టు హ్యావ్ దట్. సండే ఆఫ్టర్నూన్ వీ యూస్ టు హ్యావ్ దట్. స్పీచ్ ఇంపైర్డ్ పీపుల్కి పైన వార్తలు చదువుతూ ఉంటే కింద వాళ్ళు సైన్ లాంగ్వేజ్. టుడే దెర్ ఆర్ చర్చెస్ విచ్ డస్ దట్. బట్ మన రీజియన్లో దిస్ కమ్యూనిటీ ఈస్ కంప్లీట్లీ లెఫ్ట్ అవుట్. మేము బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఆక్సిలరీ ద్వారా వీఆర్ డూయింగ్ ఎ షార్ట్ రీసెర్చ్ ఆన్ హౌ టు రీచ్ దీస్ పీపుల్ రైట్ నౌ. త్వరలో సైన్ లాంగ్వేజ్లో, ఎందుకంటే సైన్ లాంగ్వేజ్ హ్యాస్ వన్ కాంప్లికేషన్. ఏంటిది అంటే తమిళ్లో చూపించిన సైన్, తెలుగులో చూపించిన సైన్, మలయాళంలో చూపించిన సైన్, ఈ 3 సైన్లు డిఫరెంట్గా ఉంటాయి. సో ఇఫ్ యూ ఆర్ ఎ లాంగ్వేజ్ యూ హ్యావ్ ఎ సైన్ లాంగ్వేజ్ ఫర్ దట్ పర్టిక్యులర్ లాంగ్వేజ్. సో దెర్ ఈస్ నో యూనివర్సల్ కనెక్టివిటీ ఆఫ్ సైన్స్. సో ఇప్పుడు వీఆర్ డూయింగ్ ఎ స్మాల్ వర్క్ ఆన్ ఇట్. ప్రభు చిత్తమైతే క్రిస్మస్కి అట్లీస్ట్ ఐఎమ్ కీపింగ్ ఎ టార్గెట్
the Christmas narrative should be told to them in sign language, and that should be reaching all the people who are deaf and speech impaired. So ఇది పరిచర్య, బైబిల్ సొసైటీలో జరుగుతున్న పరిచర్య ఇది. అండ్ ఇంకొక లాంగ్వేజ్లోకి వీఆర్ ట్రాన్స్లేటింగ్ బైబిల్, అండ్ దట్ లాంగ్వేజ్ ఇస్ బిట్ ట్రికీ, అండ్ ఐ డోంట్ వాంట్ టు షేర్ వాట్ దట్ లాంగ్వేజ్ ఇస్. కొన్నిసార్లు I don't keep all the information in the public platforms, okay, due to various reasons. Kabatti Bible Society of India also has its challenges in current context. So all information is not shared in public several times. So pradhana cheyandi. I just request the church, you pray for the Bible Society of India. Ee roju mana chetlo ee Bible unta undi. Ee Bible lekapothe, remove Bible from your church, remove Bible from your personal life. What is your condition? You don't have anything to do. This is your source of life. So దీన్ని, when you are giving a Bible to somebody, you also remember that you are giving them the source of life. నీ జీవితానికి ఇది ఆధారంగా ఉంది, ఈ ఆధారాన్ని నువ్వు ఇంకొకళ్ళకి ఆధారం చేయడానికి you are giving the word of God. కాబట్టి ఉదయకాల సమయంలో my first request for the church is, there are so many challenges we face. We only request your prayers. మీరు బైబిల్ తెరిచినప్పుడల్లా మీ ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని. తెలంగాణ మీరు తెలుగు బైబిల్ తెరిచిన వెంటనే మీ ఇండెక్స్ పేజ్ ముందే ఉంటుంది ఏంటంటే ద బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఆక్సిలరీ. ఒక్కసారి ప్రార్థన చేయండి, ఆ యొక్క పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఎంతోమందికి ఇంకా రీచ్ అవ్వాలి, దాని గురించి ప్రార్థన చేయండి. ప్రతి సంవత్సరము మేక్ షూర్ దట్ యూ డెడికేట్ యువర్ ప్రేయర్ టైమ్, సమ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ద బైబిల్ కాజ్. ఈరోజు నాకు ఒకసారి మొన్న ఒక పెద్ద మనిషి చెప్పినాడు, అయ్యగారు మీరు ఎందుకు కాంట్రిబ్యూషన్ అడుగుతారు మమ్మల్ని అన్నాడు. ఐ వాజ్ లైక్, కమ్ అగైన్. So he was like, you don't ask contribution, you ask us to clear our debt. మా మీద ఉన్న అప్పుని క్లియర్ చేయమని అడగాలి మీరు. వై యు ఆర్ ఆస్కింగ్ us to contribute? దెన్ ఐ వాజ్ లైక్, నాకు ఇంకా అర్థం కావట్లేదు, పెద్ద మనిషి ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆఫ్టర్ లిస్నింగ్ టు మై హోల్ స్టోరీ హీ సెడ్, సార్ ఈ బైబుల్ ఇంతేనా, పైసలు ఇంతే అవుతాయి బైబుల్కి అన్నాడు. వాట్ ఎవర్ ఐ పెయిడ్ ఈజ్ నాట్ ద యాక్చువల్ ప్రైజ్ ఆఫ్ ద బైబుల్. It is a subsidized price for the Bible. ఒక 1200 pages బుక్ మీకు ఈ కాస్ట్లోకి వస్తుంది అంటే ఇట్ ఈస్ ఎ మెరాకిల్. బైబిల్ సొసైటీ యొక్క మేజర్ ప్రిన్సిపల్ ఏంటంటే మేకింగ్ బైబిల్స్ ఎఫోర్డబుల్. కొనగలిగిన ధరకి బైబిల్ని అందించడం. కొనగలిగిన ధర అంటే దట్ విల్ బి ద లోయెస్ట్ ప్రైస్. ఆ క్వాలిటీకి, ఆ ప్రైస్కి అందించాలి అంటే దెర్ ఈస్ సంబడి హూ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ఎవ్రీ బైబుల్. ఈరోజు నా చేతిలో ఈ బైబుల్ ఉంది అంటే ఐ పెయిడ్ సంథింగ్ ఫర్ దిస్ బైబుల్, బట్ ఇట్ ఈస్ నాట్ ద యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద బైబుల్. ఇట్ ఈస్ అ సబ్సిడైజ్డ్ ప్రైస్ ఫర్ ద బైబుల్ అండ్ సంబడి ఎల్స్ హ్యాస్ ఆల్రెడీ కాంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ బైబుల్. సో హీ గేవ్ మీ సమ్ ఎన్లైట్మెంట్ telling that I am not giving contribution for the Bible Society. I am clearing my subsidy which somebody has paid for all the Bibles which I have bought till date. Ee roju nenu ichedi endi ante I am clearing all the debts which I have taken. Nenu kodna prati okka Bible meeda kuda I got some subsidy. Once I finish that subsidy amount, then my contribution to Bible Society start. This is an enlightenment which I got from somebody who was listening what I was sharing. So just think about it. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో, మీ యొక్క వ్యక్తిగత పరిచర్యల్లో కూడా బైబిల్ సొసైటీని తప్పకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. పరిచర్యలో చాలా అవరోధాలు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. ఇట్ కెన్ ఓన్లీ గో విత్ ద ప్రేయర్స్ ఆఫ్ ద చర్చ్. సో ఐ రిక్వెస్ట్ యువర్ ప్రేయర్, సపోర్ట్ అండ్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్ ఫర్ ఆల్ ద బైబిల్ సొసైటీ. దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. చదువుకున్న వాక్య భాగం చూసినట్లయితే మెనీ టైమ్స్ యు మే హ్యావ్ లిసన్ సంథింగ్ ఆన్ దిస్.
రెండో రాజుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి 11 వచనములు 8 వచనములలో మీరు చూసినట్లయితే యు సీ దేర్ హిజ్కియా అన్న వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. హిజ్కియా అన్న వ్యక్తి యొద్దకి యెషయా వచ్చి ఒక మాట అంటూ ఉన్నాడు. ఏంటంటే మొదటి వచనంలో ఉంది, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆహాజు కుమారుడును ప్రవక్తయు అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణము ఒగుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఫర్ ద డే. వాట్ వాస్ గాడ్స్ ప్రాఫెసీ? ఏమంటా ఉన్నాడు? ఏం చక్కబెట్టుకోమంటా ఉన్నాడు? ఇల్లు. ఐ వాంట్ ఎవ్రీబడి టు రిమెంబర్ దట్ వన్ వర్డ్. ఓకే, నాకు ఈరోజు ఇక్కడికి వచ్చినాక వన్ థింగ్ ఐ పర్సనలీ ఫెల్ట్ వాస్ ఫ్రమ్ ద పాయింట్ టు గో. అయ్యగారు కీర్తనలో నుంచి చెప్పిన వాక్యము మొదలుకొని చివరికి యవనస్తులు పాడిన జుంటి తేనెదారుల కన్నా పాట వరకు ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ లైన్ విత్ వాట్ ఐఎమ్ టాకింగ్, ఐఎమ్ గోయింగ్ టు షేర్ టుడే. ఐ వాజ్ ఏబుల్ టు ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అయ్యగారు చెప్పిన కీర్తనలో నుంచి అయ్యగారు బోధించింది మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్ లైన్ విత్ వాట్ హిజ్కియా వాజ్ డూయింగ్, వాట్ హిజ్కియా వాజ్ టాకింగ్ అండ్ హౌ యెషయా వాజ్ కరెక్టింగ్ హిజ్కియా. ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా చెప్తా ఉన్నాడు. ప్రవక్త వచ్చి ఏం చేయమంటున్నాడు అంటే, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఆయన చేసే పని ఏందో యాక్చువల్గా? హీఈస్ అ కింగ్. హీఈస్ ఎ కింగ్. రాజు చనిపోతుండ అంటే మొదట చక్కబెట్టుకోవాల్సింది ఏంటిది? యు అండర్స్టూడ్? యువర్ రెస్పాన్సిబిలిటీ విల్ బీ యువర్ కింగ్డమ్. బట్ దెన్ హియర్ గాడ్ ఈస్ టెల్లింగ్ హిమ్, enough of your responsibility with your kingdom. This is a time for you to set right your house. నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోవాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తితో కూడా దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు సెట్ రైట్ యువర్ హోమ్. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అప్పటి వరకు మీరు చూసినట్లయితే హిజ్కియా రెండో రాజులు 14 చూసినట్లయితే హీ విల్ బీ ప్రేయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం దేర్. హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్లీజ్ రైట్ ఇట్ అండ్ కీప్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ ఆఫ్టర్ గోయింగ్ హోమ్. మొదటిసారి రెండో రాజులు 14 నుంచి 19 వచనాలు చూస్తే హిజ్కియా మొదటిసారి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అక్కడ ప్రార్థన చేసినప్పుడు హిస్ హోల్ ఐడియా, హిస్ హోల్ కాన్సన్ట్రేషన్, ఆయన దేని గురించి ఆలోచిస్తూ ఉన్నాడంటే, నా రాజ్యమును ఏ విధంగా కాపాడుకోవాలి, నా రాజ్యంలో ఉన్న జనులను ఏ విధంగా విశ్వాసములోనికి నడిపించాలి, నా రాజ్యంలో ఉన్న వారిని ఇంకా దేవునిలో ఏ విధంగా ఎదుగ చేయాలి, లేకపోతే వచ్చే ఆపద నుంచి ఈ రాజ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అన్న ఆ యాక్టివిటీనే మనం హిజ్కియా ఒక ప్రార్థనలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి దర్ ఈస్ అ సెకండ్ వే ఇన్ విచ్ హిజ్కియా వాస్ అగైన్ ప్రేయింగ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ వాట్ యు ఆర్ డూయింగ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ హౌ ఈస్ యువర్ హోమ్. ఫిలసాఫికల్ చెప్పాలంటే ప్రతి మనిషికి 3 ముఖాలు ఉంటాయి. We all have 3 faces. Okay? One face you show to the society. One face you show to your family. One face you will not show to anybody. అది దేవునికే తెలుసు. ఓకే కదా? కుటుంబానికి బయట ఈయన చేసే పనులకి, కుటుంబంలో ఈయన అరిచే అరుపులకి అది కుటుంబానికే తెలుసు. ఓకే, బయటకు వచ్చినాక అరే ఈయన భలే సౌమ్యుడు అండి అంటారు. The children will be like, ఇది నిజంగా సౌమ్యుడేనా అనుకుంటారు. ఓకే, సో దిస్ ఇస్ అ ఫేస్ ఓన్లీ ఫ్యామిలీ నోస్. అండ్ యూ హ్యావ్ ఎ సోషల్ ఫేస్ విచ్ యూ షో టు ద పబ్లిక్. అండ్ యూ హ్యావ్ ఎ క్లోజ్ ఫేస్, లైక్ నీ ఫ్రెండ్స్ కానీ, నీ భార్యకు కానీ, నీ పిల్లలకు కానీ, వీళ్ళకే తెలుసు, ఈ మొక్క వాళ్ళకే తెలుసు. అండ్ దెన్ వీళ్ళకి తెలియకుండా దెర్ ఈస్ ఆల్సో అనదర్ ఫేస్ విచ్ ఇస్ వెరీ పర్సనల్, నీ కాన్షియస్నెస్, అండ్ దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ సీయింగ్. ఆ
ముఖముతో ఆ పరిస్థితితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దిస్ ఇస్ టైమ్ ఫర్ యూ టు, నీ యొక్క గృహమును చక్కబెట్టుకో. వెరీ పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. స్ట్రైట్ టు ద పాయింట్. ఇప్పటి వరకు నువ్వు బయట ఏం చేస్తావు? అండ్ యు సీ హిజ్కియాస్ లైఫ్, వెరీ పవర్ఫుల్ టెస్టిమనీ. తన తండ్రి ఎంత అపనమ్మకంగా ఉన్నాడో హిజ్కియా అంత నమ్మకంగా ఉంటాడు. తన తండ్రి చేసిన ప్రతి ఒక్క దుర్మార్గానికి తుడిచేసి హీ విల్ చేంజ్ ద హోల్ సిస్టమ్. తండ్రి ఏమో ఒక విగ్రహారాధికుడుగా ఉంటే హిజ్కియా వచ్చేటప్పటికి ప్రతి ఒక్క విగ్రహమును తొలగించి మళ్ళీ లేవి సంతతిని తీసుకొచ్చి మళ్ళీ ప్రభు యొక్క ఆ మందస్సము దగ్గర దేవునితో ఆయన సంబంధం మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాట్ హిస్ డాడ్ డిడ్, హీ నెవర్ డిడ్ ఇన్ హిస్ లైఫ్. హీ డిడ్ంట్ రిపీట్ ఇట్. హీ టుక్ ఎ టోటల్ డిఫరెంట్, మొత్తం అసలు ఒక క్రొత్తదనాన్ని తీసుకొచ్చి. ఎందుకు అంటే హీ వాజ్ ఆల్వేస్ ఇన్ కనెక్ట్ విత్ గాడ్. దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నాడు. మీరు ఇక్కడ చూసినప్పుడు కూడా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వచ్చి నీ ఇల్లు చక్కబెట్టుకోమని ఆయనకు చెప్తా ఉన్నాడో, see immediately second verse is another powerful word you see there. అతడు తన యొక్క ముఖమును గోడ తట్టు. ఏ ముఖం ఇది? ఇట్ ఈస్ నాట్ ద సోషల్ ఫేస్, ఇట్ ఈస్ నాట్ ద ఫ్యామిలీ ఫేస్, ఇట్ ఈస్ జస్ట్ హిస్ పర్సనల్ ఫేస్. తన వ్యక్తిగతమైన పరిస్థితిని, తన యొక్క వ్యక్తిగతమైన స్థితిని ఏం చేస్తూ ఉన్నాడు అంటే ముఖము గోడ తట్టుకి త్రిప్పుకొని. యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. ఎన్నిసార్లు మీ జీవితంలో ఇటువంటి ప్రార్థన మీరు చేసి ఉండొచ్చు. యు నీడ్ టు టాక్. అక్కడ చూస్తే మనది ఏంటంటే ప్రేయర్ హ్యాస్ బికమ్ ఎ పబ్లిక్ ఎక్స్ప్రెషన్. ప్రేయర్ ఈస్ నాట్ జస్ట్ ఎ పబ్లిక్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ అఫేర్ విత్ గాడ్. దేవునితో మనకు కలిగి ఉండే ఒక పర్సనల్ కాన్వర్జేషన్, వ్యక్తిగత సంభాషణ. మొదటిది గాడ్ వాజ్ టెల్లింగ్ యూ కరెక్ట్ యువర్ హోమ్. వెంటనే ఏం చేస్తూ ఉన్నాడు అంటే హిజ్కియా, హీఈస్ టేకింగ్ హిస్ పిటిషన్ టు గాడ్, నాట్ విత్ హిస్ పబ్లిక్ ఫేస్, నాట్ విత్ హిస్ ఫ్యామిలీ ఫేస్, బట్ హీ జస్ట్ టర్న్ హిస్ ఫేస్ టువర్డ్స్ ద వాల్. అక్కడున్న మాట భలే మంచి మాట ఉంటుంది. థర్డ్ వర్స్ యూ కెన్ రీడ్. ఎవ్రీబడి ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్. హిజ్కియా లైక్ 2 రాజులు 20 అధ్యాయము 3వ వచనంలో ఉన్న మాట, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు. వాట్ ఎ పవర్ఫుల్ ప్రేయర్. మనం ఎప్పుడన్నా చేయగలమా ఈ ప్రార్థన? హీస్ టెల్లింగ్ రిమెంబర్ వాట్ ఐ డిడ్. దేవుడు మనల్ని రిమెంబర్ చేసుకోమంటే మనం చేసిన కథలన్నీ బయటికి పడతాయి. బట్ హిజ్కియా వాస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇఫ్ గాడ్ రిమెంబర్స్ వాట్ ఐ డిడ్, నేను దేవునికి విరుద్ధంగా ఏ పని కూడా చేయలేదు. అందుకే హీ వాస్ వెరీ క్లియర్. యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచు ప్రార్థన. దట్ షుడ్ బి యోర్ ప్రేయర్ అండ్ దట్ షుడ్ బి యోర్ మెథడ్ ఆఫ్ ప్రేయర్. హిజ్కియాని చూసినప్పుడు మనకి ప్రార్థించడానికి దేవుడు ఒక ప్రక్రియను మనకు చూపెడతా ఉన్నాడు. ప్రాబ్లం రాగానే వాట్ వి లుక్ అట్ ఈస్ ఎవరి దగ్గర పోవాలని ఎత్తుకుతాం మనం. ప్రాబ్లం మన యొద్దకు రాగానే ద ఫస్ట్ థింగ్ వి డూ ఇస్ లెట్ మీ ట్రై టు సాల్వ్ ఇట్. కానీ హిజ్కియా యొక్క జీవితం చూడస్తే ద టైమ్ హీ రిసీవ్డ్ ద ఇన్ఫర్మేషన్, మీరు అక్కడ చూస్తే ఇట్స్ వెరీ క్లియర్. ఆయన ఎక్కడికి పోలే. He just turned his head towards the wall. He had a personal conversation with God.
మీరు చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. కీర్తనలు 34:17-18 వచనంలో చూసినట్లయితే, విరిగి నలిగిన హృదయము కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. హిజ్కియా వాస్ బ్రోకెన్. విరిగిన హృదయముతో కంప్లీట్లీ, ఇంకా నాకు ఇక ముందు ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు అంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే, వాట్ హ్యాపన్స్ టు మై ఫ్యామిలీ? ఇన్ని రోజులు నేను నా రాజ్యము కొరకు, నా యొక్క ప్రజల కొరకు నేను జీవించినాను. టుడే ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ టు మీ అండ్ సెడ్, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోమన్నప్పుడు వాట్ విల్ బీ హిస్ మెంటల్ కండిషన్? కోవిడ్ టైంలో several people have gone through that trauma. ఇల్లు చక్కబెట్టుకోలేకపోయామన్న స్థితిలో చాలా మంది ఉండే. వాట్ హ్యాపన్స్ నెక్స్ట్? నా పరిస్థితి ఏంటి? అండ్ ఐ నో సెవరల్ పీపుల్ హ్యాడ్ దేర్ ఫైనల్ ప్రేయర్స్ లైక్ హిజ్కియా. కానీ ఎంతమంది బయటపడ్డారు? ఎంతమంది దెర్ వర్ పీపుల్ హూ హ్యాడ్ సచ్ టెస్టిమనీస్. డెత్ బెడ్లో చివరికి వెళ్ళిపోయి కూడా there was something which brought them back. ఇక్కడ చూస్తే హిజ్కియా క్లియర్గా దేవుని సన్నిధిలో చెప్తా ఉన్నాడు ఏంటంటే, ప్రభువా, జస్ట్ రిమెంబర్. హీ డిడ్ంట్ ప్రే ఓ లొడలొడ అని చెప్పి ఏదో మొత్తం, హీ డిడ్ంట్ రీడ్ ఎ బిగ్ లిస్ట్. 3 సింపుల్ వర్డ్స్. నేను ఎట్లున్నానో గుర్తుపెట్టుకో. నేను నీ దగ్గర యథార్థంగా ఉన్నా, సత్యంగా ఉన్నా, నేను చేసిన ప్రతి ఒక్క పనిని ఒకసారి జ్ఞాపకం చేయ. దెర్ ఈజ్ ఆల్సో వన్ థింగ్ హీ డస్ దట్. చెప్పిందంతా చెప్పి ఆ చెప్పే ప్రాసెస్లో వాట్ హీ డూ ఇస్ కన్నీళ్ళు విడుచెను అని ఉంటుంది అక్కడ. కన్నీళ్ళు విడుచుచు యెహోవా సన్నిధిని ప్రార్థన చేశాను. హిజ్కియా వాస్ నాట్ ఎ ప్యాసివ్ పర్సన్. జరిగేదంతా కూడా జరుగుద్ది అని యాక్సెప్ట్ చేయట్లే. హీఈస్ ఫైటింగ్ బ్యాక్. దేవుని సన్నిధిలో మనుషులతో పోరాడినాడు అప్పటి వరకు. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద మైండ్ సెట్ ఆఫ్ ఎ కింగ్డమ్, యూ నీడ్ అ లాట్ ఆఫ్ గట్స్ టు డూ దాట్. అప్పటి వరకు విగ్రహారాధికులుగా ఉన్న ఆ జనాంగాన్ని మళ్ళీ ప్రభు తట్టు తిప్పాలి అంటే హీ నీడ్ టు బి వెరీ టఫ్, హీ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇన్ టేకింగ్ హిస్ డెసిషన్స్. వెరీ స్ట్రాంగ్ పర్సన్. దేవుడి సన్నిధిలో అంత నిజాయితీగా ఉండి అంత కన్నీళ్లు కారుస్తున్న హిజ్కియా డిడ్ంట్ లూజ్ హిస్ అ టఫ్నెస్ విత్ గాడ్. హీఈస్ ఆస్కింగ్ గాడ్, రిమెంబర్ వాట్ ఐ డిడ్. మనం చూసినట్లయితే దేవుని సన్నిధిలో కీర్తనకారుడు రాసినట్టు, గాడ్ ఈజ్ సీయింగ్ హిస్ బ్రోకెన్ స్టేట్. ఒకసారి టెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇంత ఘనము ఎన్ని చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. వెదర్ హిజ్కియా ఇస్ స్టిల్ ద సేమ్ ట్రూత్ఫుల్ కింగ్. మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో ఉన్న మనము ఎటువంటి ప్రార్థనలు మనము చేస్తూ ఉన్నాం, ఎటువంటి ప్రార్థనలతో దేవుని సన్నిధిలో మనము గోజాడుతూ ఉన్నాం. 3 places యూ సీ హిజ్కియా. మొదటిసారి రాజ్యము గురించి 2 రాజులు 19:14-19 వరకు హీ విల్ బి ప్రేయింగ్. సెకండ్ ఈజ్ దిస్ వన్, 2 రాజులు 20:11 వచనంలో. మళ్ళీ ఇదే హిజ్కియా గురించి మీరు యెషయా గ్రంథంలో 38వ అధ్యాయము 9-22 వచనంలో చూసినప్పుడు యు విల్ సీ హిజ్కియాస్ ప్రేయర్ విత్ పోయట్రీ. ఓకే, మీరు ఇంటికి వెళ్ళాక అది చదవండి. ఇక్కడ మనం చిన్నగా ఒకటే వచనం 3 లైన్లలో మనం చూస్తూ ఉన్నాం హిజ్కియా ప్రేయర్. బట్ ఇఫ్ యూ వాంట్ టు సీరియస్లీ నో హిజ్కియాస్ మెంటల్ కండిషన్, ద ట్రామా హీ హ్యాస్ గాన్ త్రూ, వాట్ వాజ్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్, యెషయా గ్రంథము 38:9-20 వచనములు మీరు తర్వాత చదవండి. హిజ్కియా రైట్స్ అ బ్యూటిఫుల్ పోయం ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్క సందర్భమును ఆయన జ్ఞాపకం చేసుకుంటూ తాను ఉన్న పరిస్థితిని ఆయన ప్రభు సన్నిధిలో పెడుతూ హీ రైట్స్ అ బ్యూటిఫుల్ పోయం. దట్ షుడ్ బి అవర్ కాన్వర్జేషన్ విత్ గాడ్. దేవునితో మనము సంభాషణ కలిగి ఉన్నప్పుడు దేవుడు మన యొక్క సంభాషణలు వింటా ఉన్నాడు. ఇక్కడ మీరు చూసినప్పుడు కూడా, సో ద ఫస్ట్ వన్ ఈస్ గాడ్ ఈస్ టెల్లింగ్ దెమ్, ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు
నీ యొక్క గుహాన్ని నువ్వు చక్కబెట్టుకోవాలి. నెంబర్ 2, హీఈస్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే హిజ్కియా వాస్ ఇన్ టీయర్స్ బట్ హీ స్టిల్ టఫ్. మన జీవితంలో కూడా మనం అది నేర్చుకోవాలి. కన్నీళ్ళు విడిచవచ్చు కానీ కన్నీళ్ళను బట్టి మనము కృంగిపోకూడదు. ఇఫ్ యు క్రై ఆల్సో యూ క్రై ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అవతలోడు ముందు ఏడుస్తే ఏమైంది అమ్మ? అవతల మనం వేరే వాళ్ళ దగ్గర పోతే మన ఏడుపు వేరే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అయిద్దమ్మా. ఓకే, సో డోంట్ క్రై విత్ పీపుల్, క్రై విత్ గాడ్. ఇఫ్ యు గో అండ్ క్రై విత్ ద పీపుల్, అదేమైంది అంటే వాళ్ళకి ఆ టైంకి ఇట్ ఈస్ కొద్దిసేపు, మళ్ళీ తర్వాత హిజ్కియా డిడ్ంట్ గో టు ప్రాఫిట్ ఆల్సో. యెషయా ఇంకా అక్కడే ఉన్నాడు. మరి తర్వాత వాక్యంలో చూస్తే యెషయా బయటికి వెళ్ళలే. ఇంకా హీజ్ వర్తమానం చెప్పి యెషయా బయటికి వెళ్ళే ప్రయాణమేలోనే ఉన్నాడు. ఇంకా హిజ్కియా డిడ్ంట్ కాల్ యెషయా బ్యాక్ టు క్రై విత్ హిమ్. జ్ఞాపకం చేసుకుందాం. ఇఫ్ యు ఆర్ ఇన్ టీయర్స్ యు ఆల్సో హ్యావ్ టు బి టఫ్. హిజ్కియా వాస్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ దాట్. మన జీవితంలో మనకి సమస్య వచ్చినప్పుడు, మన జీవితంలో మనకి వ్యాధి వచ్చినప్పుడు, మన యొక్క జీవితంలో మనకి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వీఆర్ ఇన్ టు టీయర్స్ అండ్ వీ గో టు ద పీపుల్. దట్స్ వేర్ వీ కాంట్ బి టఫ్. ఎప్పుడైతే మనము మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నామో అక్కడ ఏమైపోతామన్నా అంటే వీఆర్ లూజింగ్ our toughness. Hizkiah was tough with the people. Hizkiah was also tough with God. But still he was in tears. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. There is a thin line. Tearsకి టఫ్నెస్కి మధ్య there is a thin line. But you have to be in tears, but at the same time you also have to be tough. మనం ఎప్పుడు కూడా కన్నీళ్లు విడుస్తాం కానీ ఆ కన్నీళ్లు విడిచే ప్రక్రియలో మనం దేవుని సన్నిధిలో మన యొక్క పనులను కానీ మన యొక్క పరిశుద్ధతను కానీ మనం దేవుని సన్నిధిలో పెట్టలేకపోతా ఉన్నాం. సో యూ హ్యావ్ టు బీ ఇన్ టీయర్స్ ఎట్ యూ హ్యావ్ టు బీ టఫ్. నెంబర్ 2, హిజ్కియా వాస్ టోన్, బ్రోకెన్నెస్లో ఉన్నాడు. ఓకే, హీ వాస్ టోన్ కంప్లీట్లీ. విచ్చలవిడి అంటే విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉన్నాడు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ టు మై కింగ్డమ్. I don't know what happens to my family. I don't know what happens tomorrow. ఎందుకు అంటే ఆ టైంలో మీరు చూస్తే అసీరియన్స్ వర్ వెయిటింగ్ టు అటాక్ హిస్ కింగ్డమ్. హీ ఈజ్ ఇన్ దట్ కాంటెక్స్ట్. అంత టాన్ కండిషన్లో ఉన్నా కానీ హిజ్కియా వాస్ వెరీ ట్రాన్స్పరెంట్. రిమెంబర్ ద వర్డ్ ట్రాన్స్పరెంట్. మన జీవితంలో దేవునికి మనకు ఉండాల్సింది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. See through. God will see through us. He will not see to you. He will see through you. There is a difference. దేవుడు మనల్ని చూస్తాడు, మన గుండా కూడా దేవుడు చూస్తాడు. We always say God is seeing me. I'll say no, God is seeing through you. God is not just seeing you. He is also seeing through you. He is seeing into you. And Hizkiah was giving his case in a very transparent way. Though he was torn, he was transparent in the presence of God. అక్కడే మనకి హిజ్కియా యొక్క ప్రార్థన యొక్క ప్రాముఖ్యత తెలుస్తోంది. హీ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్. నీకు తెలియకుండా నేనేమన్నా చేసినా, నేను ఎంత యథార్థంగా ఉన్నానో నీకు తెలుసు, నేను ఎంత సత్యంగా ఉన్నానో నీకు తెలుసు. ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం ఎంతమంది చెప్పగలం, ఇంక్లూడింగ్ మీ? ఇట్స్ అ క్వశ్చన్ ఫర్ మీ ఆల్సో. We are not transparent in the presence of God. There is an invisible face, only God can see you. And Hizkiah was communicating to God with that single face. ఆ వ్యక్తిగత ముఖమును దేవుని సన్నిధిలో హిజ్కియా ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Hizkiah was in tears, but he is tough. Hizkiah was torn, but still he is transparent. మన జీవితంలో కూడా ఈ పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెంబర్ 3, హిజ్కియా వాస్ టెస్టెడ్ బట్ స్టిల్ హీ టెస్టిఫైస్ గాడ్. పరీక్షింపబడినా కానీ
ఏం చేస్తూ ఉన్నాడంటే దేవునికి మళ్ళీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే సాక్ష్యము చెప్తా ఉన్నాడు. హీస్ టెస్టిఫైయింగ్ గాడ్ అగైన్. మనం జ్ఞాపకం చేసుకోవాలి, పరీక్షింపబడిన ప్రతి వాడు కూడా దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా నిలబడాలి. పరీక్ష జరిగితేనే తప్పించి వాట్ ఈస్ యువర్ కండిషన్ అన్నది తెలియదు. అండ్ ఇన్ ద టెస్ట్ ఆల్సో హీస్ గోయింగ్ త్రూ ద టెస్ట్. ఆ యొక్క పరీక్ష గుండా ఆయన వెళ్తూ ఉన్నాడు. పరీక్ష గుండా వెళ్తున్నా కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఇంకా దేవునికి సాక్షిగా ఉంటా ఉన్నాడు. ద టెస్ట్ అండ్ టెస్టిఫైయింగ్ ఆర్ గోయింగ్ టుగెదర్ ఇన్ హిజ్కియాస్ లైఫ్. ఆయన యొక్క పరీక్షలో భాగంగా ఉంటూనే ఆ పరీక్షలో భాగంగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తన సాక్ష్యాన్ని దేవుని సన్నిధిలో ఉంచి, నేను యథార్థంగా నీ సన్నిధిలో ఉన్నాను, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ. ఇఫ్ యు ఆర్ రియల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు తన యొక్క ప్రతి ఒక్క తలంపును కూడా హీ కెన్ చేంజ్. హౌ మచ్ టైమ్ ఇట్ టుక్? మీరు చూడండి అక్కడ వాక్యంలో యెషయా చెప్పడానికి, హిజ్కియా ప్రార్థన చేయడానికి, మళ్ళీ యెషయా రివర్స్ రావడానికి హౌ మచ్ టైమ్ ఇట్ టుక్? మనం ఏదో పెద్దగా అనుకుంటాం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో అడగాలి అంటే. బట్ దెన్ వాట్ హిజ్కియా వాస్ డూయింగ్ ఇస్, యోవేలు గ్రంథము 12వ అధ్యాయము 12-13 వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటంటే, మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడే. అప్పటి వరకు వస్త్రములు చింపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు, కానీ హిజ్కియా ఏం చేస్తూ ఉన్నాడు అంటే హీ పుట్ హిస్ కంప్లీట్ సరెండరెన్స్ టు గాడ్. తన వస్త్రాలు చింపుకోవట్లే కానీ గోడ తట్టు తిరుగుతూ ఉన్నాడు, తన హృదయమును చింపుకుంటా ఉన్నాడు. దట్స్ వేర్ ఈవెన్ ఇఫ్ హీ ఈస్ torn, he is transparent in the presence of God. Even he was tested, he was still testifying his case in the presence of God. సో మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని సన్నిధిలో ఉన్న మనము వాట్ వీఆర్ టేరింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. పబ్లిక్ డిస్ప్లే కాదు ప్రార్థన అంటే. ఇట్ ఈస్ ఎ పర్సనల్ కమ్యూనికేషన్ విత్ గాడ్, పర్సనల్ ఇంటరాక్షన్ విత్ గాడ్. హృదయాన్ని చింపుకొనినప్పుడు ఆయన తట్టు తిరుగుడి అని చెప్పి చెప్తా ఉన్నాడు. యోబేలు గ్రంథంలో క్లియర్, దట్స్ అ వర్డ్ ఈస్ వెరీ క్లియర్. హిజ్కియా చేసే ప్రార్థన అది. హీఈస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఎంత సమయం పట్టలే దేవుడు తన మనసుని మార్చుకోవడానికి. మీరు అక్కడ తర్వాత వచనంలో చూస్తే క్లియర్గా ఉంటుంది. ఏంటంటే వెంటనే మళ్ళీ యెషయా నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళపు మునుపే యెహోవా వాక్కు ఆయనకు ప్రత్యక్షమై ఇలాగూ, హి డిడ్ంట్ ఈవెన్ క్రాస్ లిటిల్ డిస్టెన్స్. ఎంతసేపు పట్టింది? హౌ మచ్ టైమ్ హిజ్కియా ప్రేయడ్? ఆయన సమయం తక్కువే కానీ ఆయన దేవునితో ఉన్న సంబంధం ఎక్కువ ఉంది. వెన్ యు ఆర్ ఇంటిమసీ విత్ గాడ్ ఈస్ మోర్, your prayer time will be less. When your intimacy with God is not proper, your prayer time will be more. ఓకే, మనం ప్రార్థన చేసినప్పుడు ఎట్లుంటుంది అంటే, పాతకాలంలో కొన్ని బండ్లు ఉంటాయి, హీట్ అయితే తప్పించి అవి స్టార్ట్ కావు. కొన్నిసార్లు మన ప్రార్థనలు కూడా అట్లనే ఉంటాయి. వీ వాంట్ టు హీట్ ద సిస్టమ్ బిఫోర్ వీ యాక్చువల్లీ స్టార్ట్. బట్ ప్రేయర్ ఈజ్ నాట్ లైక్ దాట్. సిస్టమ్ హీట్ అయితే తప్పించి పనికిరాదు అన్న స్థితిలో మన విశ్వాసం ఉంటే ఇట్స్ వెరీ డేంజరస్. మనం చేసే ప్రార్థన కూడా అట్లనే ఉంటుంది. యూ విల్ హీట్ అప్ ద సిస్టమ్ ఫస్ట్, దెన్ యూ విల్ ప్రే, దెన్ అగైన్ మళ్ళీ ఆ సిస్టమ్ కూల్ అయితే దెన్ యూ విల్ సే ఆమెన్. ఓకే, బట్ ఏంటంటే కనెక్షన్ ఈజ్ నాట్ దేర్. మళ్ళీ ఆ కనెక్షన్ని కలుపుకొని మళ్ళీ పెద్ద ప్రయాసపడి మళ్ళీ బయటికి వెళ్ళాక అదే పరిస్థితులు. బట్ హిజ్కియా, he had that continuous conversation with God. ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. వెంటనే అక్కడ చెప్తా ఉన్నాడు, హిజ్కియా నీ కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించితిని. I am extending your days. Very simple, very powerful. ఇది మన జీవితంలో మనం నేర్చుకోవాలి. So remember the three things. Hizkiah was in tears, but still he is tough. Young people always remember.
You all, I see good number of young people in the church. And unkokati నేను I really have to appreciate the church, the way you balance the old and the new generations. త్రాహిమాం పాట ఎంత మంచిగా పాడినారో, the worship was also the same thing. త్రాహిమాం was an old traditional song, very beautiful song. And the way you brought in together the old and the new, perfectly blending. So I really appreciate the church for making young people so active. ఇక్కడ చూసినట్లయితే you can be in tears, but still you have to be tough. You may be torn, but still you have to be transparent. You may be tested, but still you can testify in the presence of God. హిజ్కియా యొక్క జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో కొద్దిసేపు గడిపినాడు, దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు తన యొక్క కేసుని ఉంచుతా ఉన్నాడు, దేవుని యొక్క స్వస్థతను ఆయన పొందుకుంటా ఉన్నాడు. చివరిగా మీరు చూస్తే, when you come to the end of the text, బతుకుపోరా అని చెప్తే ఈయన ఇంకా పెద్ద మనిషి, see his intimacy with God. I want a sign అంటాడు వెంటనే. You got it? ఓకే, సరే 15 సంవత్సరాలు యు లీవ్ అంటే ఇమ్మీడియట్ మీరు తర్వాత బైబిల్ వర్సెస్ చూస్తే వాట్ ఈజ్ అ సైన్ ఫర్ ఇట్, సైన్ కూడా అడుగుతాడు. సైన్ అడిగినప్పుడు ఓకే, ఐ షిఫ్ట్ ద షాడో 10 steps ఫార్వర్డ్ అని. నో, ఐ వాంట్ ద షాడో టు బి 10 steps బ్యాక్వర్డ్. ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ విత్ గాడ్. దేవుడు ఒకటే అడుగుతా ఉంటే ఈయన ఏమని చెప్తా ఉన్నాడు అంటే ఉల్టా చెప్తా ఉన్నాడు. మనకు ఆ డేర్ ఉంటుందా? బతుకమన్నాడు పో అని చెప్పి బతుకుతాం తప్పించి, సీ హిస్ టఫ్నెస్. అందుకే నేను అన్నమా, దట్స్ వై ఐ యూజ్ ద వర్డ్ టఫ్ విత్ హిజ్కియా. హౌ టఫ్ హీ వాజ్ విత్ ద పీపుల్, ఇన్ ద సేమ్ వే ఆ టఫ్నెస్ హీ వాజ్ హ్యావింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రభు ఒక సూచన చూపెడతా ఉన్నావు, సూచన కావాలి అంటే ఓకే, ఐ విల్ పుట్ ద షాడో విల్ మూవ్ 10 steps ఫార్వర్డ్ అంటాడు దేవుడు. మీరు అక్కడ చూస్తే ఉంటుంది తర్వాత. అండ్ హీ విల్ టెల్ నో, ద షాడో షుడ్ మూవ్ 10 steps బ్యాక్వర్డ్. ఏం చేసినాడు? పోయే ప్రాణాన్ని తీసుకొని వచ్చినాడు కాబట్టి హీ డోంట్ వాంట్ టు సీ ద ఫార్వర్డ్ స్టెప్, బట్ హీ వాంట్ టు సీ ద బ్యాక్వర్డ్ స్టెప్. మనము దేవుని సన్నిధిలో, ఇఫ్ యు హ్యావ్ దట్ కాన్వర్జేషన్ విత్ గాడ్, దేవునితో మనము సరి అయిన సంబంధము, సరి అయిన సంభాషణ, సరి అయిన సాంగత్యము మనం దేవునితో కలిగి ఉంటే, యూ కెన్ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్స్ విత్ గాడ్. ఒక సైన్ అడగడంలో ఒక ఎత్తు, ఆ సైన్ కూడా ఈయనకు కావాల్సినట్టు మార్పించుకోవడంలో ఇంకొక. ఐ ఆల్వేస్ లవ్ రీడింగ్ హిజ్కియా. ఎందుకు అంటే ఇట్ యాక్చువల్లీ గివ్స్ అ డైరెక్ట్ కనెక్ట్ విత్ అవర్ ఓన్ స్పిరిచువాలిటీ. మన ఆత్మీయ జీవితానికి, మన ప్రార్థన జీవితానికి, మనమున్న ప్రతి ఒక్క పరిస్థితికి అది క్లియర్గా మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి సంఘముగా మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, యు నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ ప్రే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అండ్ వాట్ ఈస్ ప్రేయర్ అంటే, ఇట్ ఈస్ నాట్ వెరీ లాంగ్, ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఒక చిన్న ఇలిస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో చాలా రోజులు తన జీవితంలో గడిచిపోతూ ఉంటే హీ కేమ్ టు ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ డెత్. సో ఒకరోజు తన కూతురు వెళ్ళింది పాస్టర్ని పిలుచుకొని రావడానికి. పాస్టర్ ఈ యొక్క వృద్ధుని దగ్గరికి ప్రార్థన చేయడానికి వచ్చినాడు. సో హీ ఈజ్ నాట్ గోయింగ్ టు ద చర్చ్. సో ద డాటర్ వెంట్ అండ్ టోల్డ్ పాస్టర్, డాడ్ కమ్ అండ్ విజిట్ మై ఫాదర్ ఎట్ హోమ్. ఒకసారి వచ్చి మా డాడీ కొరకు ప్రార్థన చేయండి. సో దిస్ ఓల్డ్ మ్యాన్ వాస్ లయింగ్ ఆన్ ద బెడ్. ఒక కుర్చీ అక్కడ ఉందంట. పాస్టర్ లోపలికి వెళ్ళగానే ముసలాయనని చూసి, ఏం అంకుల్ నేను వస్తున్నాను, మీకు ముందే తెలుసా? ఆ కుర్చీ వేసి పెట్టినారు, నా కొరకైనా కుర్చీ వేసి పెట్టినారు అని. సో దిస్ మ్యాన్ సెడ్, లేదయ్య గారు, ఆ కుర్చీ దానికి వేరే ఉందిలేండి, ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్, ఈ కుర్చీలో కూర్చోండి అని. సో వైల్ ద పాస్టర్ అండ్ ద ఓల్డ్ మ్యాన్ వాజ్ హ్యావింగ్ ఎ కాన్వర్జేషన్, ఆ ముసలైన చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారు నేను మీకు ఒక మాట చెప్తా, మీరు ఎవరితో చెప్పొద్దు, నేను మా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు, మీకు ఒక మాట చెప్తాను.
ఏంటిది అంకుల్, ఏంటిది చెప్పండి అంటే, ఈ కుర్చీలో ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేసినప్పుడు యేసుప్రభు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు అని అన్నాడు. అండ్ పాస్టర్ వాస్ లైక్, పాస్టర్ యేసుప్రభు వచ్చి ఆడ కూర్చునేది ఏంది? హీ హ్యాడ్ హీస్ డౌట్స్ అండ్ మేబీ ఏజ్ రిలేటెడ్ ఏదన్నా అవుతుందేమో, ఈయనేమన్నా చూసుకుంటుండేమో అని చెప్పి పాస్టర్ హ్యాడ్ హిస్ ఓన్ డౌట్స్ ఆన్ హిమ్. బట్ దెన్ ద ఓల్డ్ మ్యాన్ టోల్డ్ హిమ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఈయన తన యొక్క జీవితంలో ప్రభువుని నమ్ముకొని దేవునిలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేయడం వచ్చేది కాదు. సో ఎవరో దైవజనుడు ఈ వ్యక్తికి చెప్పిన ఒక మాట ఏంటంటే, ప్రార్థన అంటే ఏం లేదు, ఒక కుర్చీ పెట్టుకో, ప్రార్థన చేయి, నువ్వు చెప్పే అన్నీ కూడా దేవుడు అక్కడ ఉన్నాడు అనుకొని ఆ కుర్చీతో చెప్పు, దేవుడు నీ ప్రార్థన వింటాడు, ఆ ప్రార్థనకు కావాల్సిన సమాధానాన్ని దయచేస్తాడు. ఫ్రమ్ దట్ డే హీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఎప్పుడు ఏదున్నా కానీ ఒక్కడు ఆ కుర్చీ పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అండ్ దిస్ ఎంప్టీ చైర్ వాజ్ ఆల్వేస్ దేర్. ఏదో పెద్ద ప్రార్థన కాదు, హీ జస్ట్ హ్యాడ్ ఎ కాన్వర్జేషన్ థింకింగ్ దట్ జీసస్ ఈస్ దేర్ లిజనింగ్ టు హిమ్. పాస్టర్కి ఏమనాలో అర్థం కాలే. హీ జస్ట్ టోల్డ్, ఓకే అంకుల్, ఫైన్, మే గాడ్ బ్లెస్ యూ, వెళ్ళిపోయినాడు. కొన్ని రోజుల తర్వాత ఈ వృద్ధుడు చనిపోయినాడు. చనిపోయినప్పుడు మళ్ళీ ఈ కుమార్తె పాస్టర్ గారికి ఫోన్ చేసింది, అంకుల్ డాడీ చనిపోయిండు, కెన్ యూ ప్లీజ్ కమ్ అండ్ ప్రే. అండ్ దెన్ హీ సెడ్, ఓకే అమ్మా, ఎట్లా ఏంటి అంతా చెప్తా ఉన్న సమయంలో ఆ కూతురు చెప్పిందంట, అంకుల్ చనిపోయినాడు కరెక్టే, బట్ దెర్ వాజ్ సంథింగ్ స్ట్రేంజ్ ఐ సా. ఏంటిది, ఏమైంది అంటే, మా డాడీ ఎప్పుడు బెడ్ మీద ఉంటాడు, చనిపోయినప్పుడు మాత్రము హీ వాజ్ లీనింగ్ హిస్ హెడ్ ఆన్ ద ఆర్మ్ ఆఫ్ ద చైర్ అండ్ హీ డైడ్. కూతురుకి అర్థం కాలే, పాస్టర్కి అర్థమైంది. ఏంటంటే హీ వాజ్ యాక్చువల్లీ రెస్టింగ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ గాడ్ వెన్ హీ డైడ్. సీ ద లైఫ్ లాంగ్ కాన్వర్జేషన్ హీ హ్యాడ్. అయితే పాస్ట్ అన్న మాట ఏంటంటే, ఐ విష్ ఎవ్రీబడి కుడ్ గో లైక్ దాట్. ఎందుకంటే కూతురికి తెలియదు ఆయన ఎందుకు అక్కడ తలబెట్టి చనిపోయినాడు. పాస్టర్కి అర్థమైంది, బట్ హీ ఈస్ నాట్ రెస్టింగ్ ఆన్ ద ఆర్మ్ ఆఫ్ ద చైర్, బట్ హీ ఈస్ రెస్టింగ్ ఆన్ ద ఆర్మ్ ఆఫ్ ద గాడ్ whom he was in constant conversation all through his life. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, మన ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉన్నాయి. హిజ్కియా ఒక జీవితాన్ని మీరు చూసినట్లయితే, ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్, ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ స్ట్రైట్ టు యూ. నీ వ్యక్తిగత జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీ ప్రతి ఒక్క పరిస్థితిలో హిజ్కియా యొక్క ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను దర్శించబోతా ఉన్నాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. డోంట్ జస్ట్ థింక్ అబౌట్ యువర్ టీయర్స్, ట్రై టు బీ టఫ్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ యువర్ టీయర్స్. డోంట్ థింక్ యువర్ టోన్. మీరు చినిగిపోయి బ్రోకెన్ స్టేజ్లో ఉన్న, ట్రై టు బీ ట్రాన్స్పరెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. డోంట్ థింక్ యు ఆర్ ఆల్వేస్ టెస్టెడ్, బట్ ఇఫ్ యు టెస్టిఫై ఇన్ మిడ్స్ట్ ఆఫ్ యువర్ టెస్ట్. హిజ్కియా ఏ విధంగా అయితే సూచన అడగడంతో పాటు తనకిష్టమైన విధంగా సూచనను మార్చి చూశాడో, మనం దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండగలం. అటువంటి విశ్వాసంలోనికి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. వాక్యానుసారమైన జీవితము, ప్రార్థనతో నిండిన జీవితము మాకు దయచేయండి. నీ యొక్క సన్నిధి, నీ కాపుదల, నీ సంరక్షణ నాయన తండ్రి, నీ సన్నిధిలో నాయన తండ్రి మాకు ఉండవలసిన ఆ యొక్క ట్రాన్స్పరెన్సీని మీరు దయచేయండి, ఆ టఫ్నెస్ని మీరు దయచేయండి. నేను టెస్టిఫై చేసే బిడ్డలుగా మీ విశ్వాసంలో మేముండుటకు మాకు సహాయం చేయమని ఆయన ఈ సంఘమును దీవించండి. నడిపిస్తున్న నాయకుల్ని బట్టి, సంఘ కాపరిని బట్టి నాయన తండ్రి, ఇక్కడున్న వివిధ డిపార్ట్మెంట్స్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంఘం బైబిల్ సొసైటీకి ఇస్తున్న సహకారమును బట్టి మీకు స్తోత్రములు. నీ కృపా దీవెనలు, సంరక్షణ ప్రతి ఒక్క బిడ్డతో మీరు ఉంచమని క్రీస్తు పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.